Good evening to everyone. Namaste. Welcome to Yoga Instructors course conducted by Swami Vivekananda Yoga, Manchiral, Telangana, India, which is affiliated to Vyasa, a part of S Vyasa Yoga University, Penn. So today very important topic, Ashtanga Yoga or Patanjali Yoga or Raja Yoga or King of the Yoga or Eight Limbed Yoga. योगा 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 आओ मेरे दोस्तों हम अपनाए योगा सुबह को नहीं तो Shailaja madam, what are the eight limbs? యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి. Good. Explain one by one. Yama, Niyama, Asana, Pranayama, Pratyahara, Dharana, Dhyana, Samadhi. ఓకే సార్. యమాలో తిరిగి ఫైవ్ పాయింట్స్ ఉంటాయి సార్. ఇందులో వచ్చి సత్య, అహింస, అస్థేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము. ఫస్ట్ అహింసకు వచ్చినామంటే మన మాటల ద్వారా గాని మన చేష్టల ద్వారా గాని ఇతరులకి మనము హాని కలిగించకూడదు. అహింస అనుకుంటే ఏమనుకుంటాము, జంతువులు హింసించటం అనుకుంటాము, కానీ అది కాదు సార్. మన మాటల ద్వారా కానీ చేతుల ద్వారా కానీ ఇతరులకి కష్టం కలిగించకూడదు. సత్యం, ట్రూత్ఫుల్నెస్ అంటే సందర్భాన్ని బట్టి మన విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించి నిజం మాట్లాడాలి, సత్యం మాట్లాడాలి సార్. మనసా వాచ కర్మన సత్యం మాట్లాడాలి. తర్వాత నెక్స్ట్ వన్ అస్థేయం. అస్థేయం అంటే దొంగతనం చేయరాదు. దొంగతనం చేయరాదంటే వస్తువులు దొంగతనం చేయడం కాదు సార్. మన మనస వాచ కర్మన కూడా మనము ఇండైరెక్ట్ గా కూడా ఇతరుల వస్తువుల గురించి మనము ఆశించకూడదు. అంటే మనకు భగవంతుడు ఏదైతే ఇచ్చినాడో దాంతో మనము సంతోషపడాలి. మనది కాదు అని దానిపైన మనము ఆశ పెట్టుకోకూడదు. నెక్స్ట్ బ్రహ్మచర్యము. బ్రహ్మచర్యం అంటే ఇంద్రియాల్ని మన కంట్రోల్లో చేసుకోవటం. అపరిగ్రహం అంటే భగవంతుడు ఏది ఇచ్చినాడో దానితో మనం సంతోషపడాలి, అత్యాశ పడకూడదు. అంటే మనం ఏదైతే సంపాదిస్తామో మనకు ఎంతవరకు కావాలో అంతవరకు సంపాదించాలి, అత్యాశ పడకూడదు. నెక్స్ట్ నియమాకు వచ్చామంటే ఇందులో 5 పాయింట్లు ఉంటాయి సార్. శౌచము, సంతోషము, తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానం. Okay. Examiner, what is the Patanjali Yoga Sutra for Niyamas? అని అడిగింది అనుకోండి, ఏం లేదు, శౌచ, సంతోష, తప, స్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధాన అని నియమాహ. ఓకే, వాట్ ఆర్ ద యమాస్? అహింస, సత్య, ఆస్తేయ, అపరిగ్రహ, బ్రహ్మచర్య అని యమాస్. నియమం శౌచము, సంతోషము, తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానం. గుడ్. ఎక్స్ప్లెయిన్ ఈచ్ వన్. ఓకే సార్. శౌచం అంటే ప్యూరిటీ అన్నమాట. స్వచ్ఛతను కలిగి ఉండాలి. మన మాటల్లో కానీ చేష్టల్లో కానీ ప్యూరిటీ ఉండాలా. అంతేకాకుండా మన రోజు స్నానం చేయడం అనే శుభ్రంగా ఉంటాము అనుకుంటాము, కానీ మన అంతర్గత అంగాలు కూడా మనం శుభ్రం చేసుకోవాలా. దేని ద్వారా అంటే ఇంటర్నల్ ఆర్గాన్స్ ని మన క్రియాస్ ద్వారా క్లీన్ చేసుకోవటము, దీన్ని శౌచము అంటారు. తర్వాత సంతోషము. మనలో ఉన్న సంతోషము మనం బయట వస్తువుల పైన ఆబ్జెక్ట్ పైన ఉందనుకుంటాం, కానీ సంతోషం ఎక్కడం లేదు, మనలో ఉంది. దాన్ని ఎక్స్పీరియన్స్ చేయడమే సంతోషము, నిజమైన సంతోషము అంటారు దాన్ని. నెక్స్ట్ వన్ తపస్సు. అంటే మనం ఏదైనా లక్ష్యాన్ని సాధించాలి అనుకున్నప్పుడు ఆ లక్ష్య సాధన కోసం ప్రయత్నం చేయడమే తపస్సు. నెక్స్ట్ వన్ స్వాధ్యాయం. స్వాధ్యాయం అంటే సెల్ఫ్ స్టడీ. అంటే మనము ఏదైనా నేర్చుకోవాలనుకున్నప్పుడు ఒక గురువు దగ్గరికి వెళ్ళి నేర్చుకుని దాన్ని మననం చేయటం. శ్రవణము, మననం, దీన్ని స్వాధ్యాయము అంటారు, సెల్ఫ్ స్టడీ. లాస్ట్ వన్ ఈశ్వర ప్రణిధానము. అంటే మనం ఏ పని చేసినా భగవంతుడికి సరెండర్ అయి చేయాలి. ఇక్కడ ఫలితాన్ని ఆశించకూడదు, మనకి ఫలితం అనేది ఆటోమేటిక్ గా వస్తుంది. నెక్స్ట్ అంగా ఆసన. ఆసన ఈజ్ నథింగ్ బట్ పోస్చర్. ఇందులో పతంజలి గురువు గారు ఎక్స్ప్లెయిన్ చేసిన డెఫినేషన్ ఏమిటి? స్థిరం, సుఖం, ఆసనం. ఒక వ్యక్తి మన దగ్గరికి వచ్చినప్పుడు డైరెక్ట్ గా ఆసనం వేయమంటే వేయలేడు. ప్రాక్టీస్ చేయంగా 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 ఒక పొజిషన్ లో మెయింటైన్ చేయగలుగుతాడు. ప్రయత్న శైథిల్య అనంత సమాపతివ్య తతో ద్వంద్వ అనధికాద. గుడ్. ఆ మూడు చెప్పాడు మనకి.
ప్రయత్నశైథిల్య అవును సార్. అనంత సమాపత్తిభ్య తత్వద్వంద అనభిఘాతః. ప్రాణాయామం ద్వారా మన యొక్క శ్వాసల సంఖ్యలు తగ్గించుకొని మన యొక్క ఆయుష్ని కూడా పెంచుకోవచ్చు. మన ఇన్హలేషన్ ఎగ్జలేషన్ ని ఇర్రెగ్యులర్ గా ఉన్న మన శ్వాసక్రియని ఒక క్రమ పద్ధతిలో తీసుకురావచ్చు త్రూ ప్రాణాయామ ద్వారా. నెక్స్ట్ వన్ ప్రాణాయామ తర్వాత నెక్స్ట్ ప్రత్యాహార సార్. ప్రత్యాహార ఈజ్ నథింగ్ బట్ బహిరంగ యోగాకి అంతరంగ యోగాకి బ్రిడ్జ్ లాంటిది. ఎప్పుడైతే మన ఇంద్రియాలను కంట్రోల్లో పెట్టుకుంటామో మనం ఇంద్రియాలను కంట్రోల్లో చేసుకోవడం ద్వారా మెడిటేషన్ అనే దానికి వస్తాం సార్ మనం. కాబట్టి దీన్ని బ్రిడ్జ్ పెట్టింది అంతరంగిక యోగా బహిరంగిక యోగాని ప్రత్యాహార అంటారు. సూత్ర తెలుసా? స్వ విషయ అసంప్రయోగి చిత్త స్వరూప అనుకార ఇవ ఇంద్రియానాం ప్రత్యాహార. ఓకే, అట్లీస్ట్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రత్యాహార? సార్ విత్డ్రా చేసుకోవడం సార్. విత్డ్రా అంటే ప్రతి ప్లస్ ఆహార, ప్రతి ప్లస్ ఆహార ప్రత్యాహార. ప్రతి మీన్స్ విత్డ్రా, ఆహార మీన్స్ ఫుడ్. ఫుడ్ మీన్స్ కంట్రోల్ చేసుకోవడం సార్. నాట్ దోశ, నాట్ ఇడ్లీ, నాట్ చికెన్, నాట్ మటన్. ఓకే ఓకే, నెక్స్ట్ అంగా చెప్పండి, కంటిన్యూ. నెక్స్ట్ ఇంకా ధారణ సార్. సార్ ధారణ ఇస్ నథింగ్ బట్ కాన్సన్ట్రేషన్ సార్. దేశబంధ చిత్తస్య ధారణ. దేశబంధ చిత్తస్య ధారణ, రైట్. నెక్స్ట్ ధ్యాన ఇస్ నథింగ్ బట్ కంటిన్యూ కాన్సన్ట్రేషన్. ఒకే దానిపైన ఫోకస్ చేయటము. మన ఒక భగవంతుడి పైన కానీ మన శ్వాస పైన కానీ ఒక ఆబ్జెక్టివ్ కానీ కంటిన్యూగా ఒకే దానిపైన ఫోకస్ చేయడం ధ్యాన అంటారు. నెక్స్ట్ ఇక్కడ తెలియదు సార్. ఇక్కడ సూత్రాలు ఎవరు గుర్తు బై హార్ట్ చేయలే. ఓన్లీ ఫస్ట్ యమ నియమకు మాత్రం ప్రాక్టీస్ చేసుకున్నాం సార్. ప్రాణాయామ వీటికి మాత్రం. సమాధి అంటే ఇక్కడ ఆబ్జెక్టివ్ ఉండదు, శ్వాస ఉండదు, మనమైతే ఏ మంత్ర చాటింగ్ చేస్తున్నామో ఏమీ ఉండదు. అసలు ఇంకా మన ఆనందమే కోశాన్ని చేరుకుంటాం సార్. ఇక్కడ సమాధి స్థితికి వెళ్తాం. ఓకే ఓకే, నైస్. ఓకే, నెక్స్ట్ గీత మేడం, రిపీట్ సార్. ఓకే సార్. ఓకే సార్. 8 లిమ్స్ వచ్చేసి సార్ యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి సార్. యమ అంటే సోషల్ డిసిప్లిన్ సార్. యమలో 5 రకాలు ఉన్నాయి సార్. అహింస, సత్య, ఆస్తేయ, బ్రహ్మచర్య, అపరిగ్రహ. తర్వాత నియమాలు 5 ఉన్నాయి సార్. శౌచ, సంతోష, తపస్సు, స్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధాన. తర్వాత వచ్చేసి ఆసన సార్. తర్వాత ప్రాణాయామ, ప్రత్యాహార. యమకు వచ్చామంటే సార్ 5 అహింస అంటే జంతువుల్ని చంపడం. అలా కాదు, మన మాటలతోటి మన చేష్టలతోటి ఎవరిని నొప్పించకుండా ఉండడము, ఇంకొకరిని బాధ పెట్టకుండా ఉండడమే ఇక్కడ అని చెప్పొచ్చు సార్. ఉండడమే అహింస, చేయకుండా ఉండడం అని చెప్పొచ్చు అహింసలో. సత్య వచ్చేసి మనం ఎప్పుడు సత్యమే మాట్లాడడం. సత్యం మాట్లాడడం వలన మనం విజయం వైపు కూడా మనం అడుగులు పెడతా ఉంటాం సార్. సత్యం మాట్లాడడం వలన అంటే విచక్షణారహితంగా మనం అడుగులు వేస్తా ఉంటాము అని సత్యం మాట్లాడడం వలన అని చెప్పొచ్చు సార్. ఆస్తేయ అంటే దొంగతనం చేయకుండా ఉండడము, వేరొకరి వస్తువుల్ని ఆశించకుండా ఉండడం. బ్రహ్మచర్యం అంటే మన సెన్స్ ఆర్గాన్స్ ని కంట్రోల్లో పెట్టుకోవడం సార్. అపరిగ్రహ అంటే ఎక్కువగా ఆశ పడకుండా ఉండడం సార్. ఉన్న దాంతోనే సంతృప్తి పడడం. నియమ వచ్చేసి సార్ సెల్ఫ్ డిసిప్లిన్, ఫిజికల్ డిసిప్లిన్ సార్. ఇందులో శౌచ అంటే సార్ క్లీన్లీనెస్ సార్. మనం అంటే స్నానం చేస్తూ మన బాడీని శుద్ధి చేసుకుంటాం సార్. అలానే మనలోని అంతర్గత మనస్సును కానీ బుద్ధిని కానీ అహంకారాన్ని కూడా శుద్ధి చేసుకోవాలి సార్ ఇక్కడ శౌచలో. సంతోషం అంటే హ్యాపీనెస్ సార్. సంతోషం ఎప్పుడు సంతోషంగా ఉండాలి. సంతోషం ఎక్కడో ఉండదు, మనలోనే ఉంటుంది. మన సంతోషాన్ని మనమే వెతుక్కోవాలి. నెక్స్ట్ వచ్చేసి తపస్సు సార్. తపస్సు అంటే మనం సెల్ఫ్ స్టడీ సార్. అంటే మనం ఏదైనా సెల్ఫ్ స్టడీ చేయాలంటే కూడా గురువు అవసరం సార్. గురువు దగ్గర నుంచి తీసుకున్న శాస్త్రాలన్నీ కూడా మన జీవితంలో శాశ్వతంగా మన జీవితంలోకి పాటించేలాగా చూడాలి సార్. ఇది తపస్సు. తర్వాత స్వాధ్యాయ అంటే
నా గురించి నేను తెలుసుకోవడం సార్ స్వాధ్యాయ అంటే. ఈశ్వర ప్రణిధాన అంటే గాడ్ కి కంప్లీట్ గా దేవుడికి లొంగిపోవడం సార్ ఈశ్వర ప్రణిధాన అంటే. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఆసన సార్. ఆసన అంటే ఫిజికల్ బాడీ పోస్చర్ సార్. ఇందులో పతంజలి 3 సూత్రాలు చెప్పారు సార్. స్థిరం సుఖం ఆసనం, ప్రయత్న శైథిల్య అనంత సమాపతిభ్యం, తతోద్వంద అనభిఘాత. అంటే ఫస్ట్ వచ్చినప్పుడు నార్మల్ గా ఉంటాము, అది ప్రయత్నం చేయగా 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 ఆసనంలో కొద్దిగా స్థిరం చేస్తాము. తర్వాత తతోద్వంద అనభిఘాత అంటే ఆ టైమింగ్ ని మనం ఎక్కువగా మెయింటైన్ చేయడం. ఇవి 3 సూత్రాలు చెప్పారు సార్ ఆసన. నెక్స్ట్ వచ్చేసి ప్రాణాయామ. ప్రాణాయామ అంటే ప్రాణ ప్లస్ ఆయామ. ప్రాణ అంటే వైటల్ ఫోర్స్, లైఫ్ ఫోర్స్, వైటల్ ఎనర్జీ, లైఫ్ ఎనర్జీ సార్. ఆయామ అంటే ఎక్స్పాన్షన్. అంటే మనం శ్వాసని ఇర్రెగ్యులర్ గా ఉన్న శ్వాసని ప్రాణాయామం ద్వారా కరెక్ట్ వేలో తీసుకొని రావడం. అంటే మన శ్వాసల్ని కూడా తగ్గించుకోవడం. శ్వాస తగ్గించుకోవడం వలన మనం ఎక్కువ సంవత్సరాలు బతకడానికి కూడా అవకాశం ఉంది సార్ ప్రాణాయామం. నెక్స్ట్ వచ్చేసి ప్రత్యాహార సార్. ప్రత్యాహార అంటే ఈ బహిరంగ యోగాకి అంతరంగ యోగాకి ఇది బ్రిడ్జ్ లాంటిది సార్. అంటే మధ్యలో వంతెన లాగా ఉంటుంది సార్. దీన్ని దాటుకొని వస్తే ధారణ వస్తుంది సార్. ప్రతి అంటే ఏంది, ఆహార అంటే ఏంది? ప్రత్యాహార అంటే ప్రతి ప్లస్ ఆహారం. ప్రతి ప్లస్ ఆహార సార్. ప్రతి అంటే ఏంది, ఆహారం అంటే ఏంది? ప్రతి అంటే విడ్రావల్. అంటే విత్డ్రావల్ సార్. ఆహారం అంటే ఫుడ్ సార్. అంటే ఇక్కడ ఫుడ్ అని కాకుండా ఇంద్రియాలని కూడా 5 ఇంద్రియాలని విత్డ్రాల్ చేసుకోవడం ద్వారా మన మైండ్ కూడా కంట్రోల్లో తెచ్చుకోవచ్చు అని సార్ ఇక్కడ ప్రత్యాహారం. ఓకే ఓకే. నెక్స్ట్ ధారణ అంటే దేశబంధ చిత్తస్య ధారణ అని. ధారణ అంటే కాన్సన్ట్రేషన్ సార్ ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ధ్యానం సార్. శ్వాస మీద ధ్యాస పెట్టడం వలన మనం కంటిన్యూస్ గా కాన్సన్ట్రేషన్ తోనే మెడిటేషన్ లోనే ఉంటాం సార్. అంటే ఇక్కడ ఏది అప్ అండ్ డౌన్స్ ఏమి ఉండవు సార్, ఏమీ ఉండవు. అంటే ధారణలో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి సార్. అంటే ఆలోచనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇక్కడ ధ్యానంలో మాత్రం అలాంటివి ఏమి ఉండవు సార్. శ్వాస మీద ధ్యాస పెడుతూ పెడుతూ ధ్యానంలోకి డీప్ గా వెళ్ళిపోతాం సార్. ఇది ధ్యాన సార్. నెక్స్ట్ వచ్చేసి సమాధి సార్. సమాధిలోన ఇక్కడ ఎంటీ సార్. మనలో ఏమి శ్వాస ఉండదు, ఏమీ ఉండదు సార్. అన్కాన్షియస్ బాడీ పైన కూడా అన్కాన్షియస్ ఉంటుంది సార్. ఇక్కడ ఏమీ ఉండదు. ధ్యానం అంటే తత్ర ప్రత్యయ ఏకతానత ధ్యానం. తత్ర అంటే సార్ ఇంకొకసారి చెప్పండి సార్ అది. తత్ర ప్రత్యయ ఏకతానత ధ్యానం. తత్ర ప్రత్యయ ఏకతానత ధ్యానం. తత్ర మీన్స్ దేర్. తత్ర మీన్స్ దేర్. దేర్ వేర్. తత్ర మీన్స్ వేర్ మేడం. దేర్ అక్కడ. ఎక్కడ మరి ఎక్కడ చెప్పండి. ధారణ అంటే దేశబంధ చిత్తస్య ధారణ. దేశ. దేశ అంటే ఇండియా కాదు, పాకిస్తాన్ కాదు, చైనా కాదు. దేశ అంటే యూ చూజ్ ఎనీ వన్ ఆబ్జెక్ట్ ఆర్ ఎనీ పిక్చర్ ఆర్ బ్రెత్ ఆర్ గాడ్ పిక్చర్ ఆర్ మంత్ర ఆర్ సన్ ఆర్ మూన్. దట్ ఈస్ కాల్డ్ దేశ. అంటే ఒక ఆబ్జెక్ట్. ఒక ఆబ్జెక్ట్ దేశ. ఫుడ్ ఆబ్జెక్ట్ దేశ. బంధ మీన్స్ ఫిక్సింగ్. బంధ మీన్స్ ఫిక్సింగ్. దేశ బంధ. చిత్తస్య మీన్స్ మైండ్. దిస్ ఈజ్ కాల్డ్ ధారణ. ధారణ మీన్స్ కాన్సన్ట్రేషన్. ధారణ మీన్స్ కాన్సన్ట్రేషన్. సో యువర్ మైండ్ ఫిక్స్ ఆన్ ద దేశ. దేశ మీన్స్ వన్ ఆబ్జెక్ట్. ఫోకస్. సో దిస్ ఫోకస్ ఈజ్ breaking concentration. Okay, now what is meditation? Tatra pratyaya ekatanata dhyanam. Tatra pratyaya ekatanata dhyanam. Tatra means there, where. Desha. Desha. Tatra means desha. Okay. Pratyaya, thoughts of mind. Eka, single.
ఏక సింగిల్, తానత కంటిన్యూషన్ ఆర్ ఎక్స్టెన్షన్, ధ్యానం. తత్ర ప్రత్యయ ఏక తానత ధ్యానం. దిస్ ఈజ్ కాల్డ్ మెడిటేషన్. This is defocusing. Dharana is the focusing. Dharana is the breaking concentration. Dhyana is the continuation. concentration. Samadhi. Tade varta matra. Nirbasam. Okay, sir. Nirbasam. Swarupa. Sir. Swarupa. Swarupa, your own rupa. Okay. Swarupa. Shunyamiva. Samadhi. You write word by word. First word what? Tadeva. Tad plus iva. Tad means what? That. Iva means thus. Pagavatandi pedda samasya gaadu. Now you see. Artha. Tadeva artha. Artha means meaning. Meaning. Matra, only. Tadevartha matra. Tad plus iva plus artha plus matra. Tad means that, iva means does, artha means meaning, matra means only. Nirbasam, shining. Nirbasam. Tadevartha matra nirbasam. Swarupa shunyamiva samadhihi. Right. Nirbasam, shining. Nirbasam, Swarupa. Swa means own, Rupa means form. Our own form. Swa means own. Form. Mana Nija Swarupam. Mana Nija. Own form, sir. Own form. Own form. Mana Nija Swarupam, madam. Swarupa. Shunyamiva. Shunya. Empty. Iva. Thus. Samadhi. Meditator and process disappears, only object will shine. Meditator and process disappears. కనబడకుండా పోతాయి. నేను ఇలా కూర్చున్నా మేడం, ఇట్లా కూర్చున్న మెడిటేషన్ కి ఐఎమ్ ది మెడిటేటర్. సో ఐఎమ్ ఫోకసింగ్ ఆన్ ద బ్రెత్. That is the process. I am in samadhi. Myself and process is disappear. Only the breathing will be shine. Understand? Geeta madam is doing on the meditation on the Shiva. Geeta madam is the meditator and focusing on the Shiva is the process. After some time, she is in samadhi. Then Geeta madam disappears, process disappears. Then Shiva will shine. Okay. Total empty. Only Shiva will be universe. Shining open. Universe. So you write another sutra. Trayam ekatra samyama. Trayam ekatra samyama. Trayam is 3. Ekatra is 1. Samyama is the integration. This means what? Meditator, process, object is 1. There is no single thought concentration. Remember, there is no single thought. Okay, na? Only Trayam ekatra samyama. These are the samadhi. Right? Okay. Shirisha madam, please continue. Same as it is. Yama, niyama, asana, pranayama, pratyahara, dharana, dhyana, and samadhi, sir. Total 8, sir. ఒక్కొక్కరు ఏమి చెప్పండి ఇందులో ఫస్ట్ యమ సార్. యమ వచ్చి సోషల్ డిసిప్లిన్ సార్. సోషల్ డిసిప్లిన్ యమ అంటే సొసైటీలో మంచి నేమ్ తెచ్చుకోవాలి అనేటువంటి ఫీలింగ్ ఉండటం సార్.
ఇందులో వచ్చి మొత్తం 5 ఉన్నాయి సార్ యమాలో. అవి అహింస, సత్య, ఆస్తేయ, అపరిగ్రహ అండ్ బ్రహ్మచర్యం. ఇందులో అహింస అంటే హింస చేయకపోవడం సార్, మనస వాచ కర్మన ఎలాంటి హింస చేయకపోవడము సార్, అది అహింస. అండ్ నెక్స్ట్ సత్య అంటే 99% ట్రూతే చెప్పడం సార్, 99% ట్రూతే చెప్పాలి. నెక్స్ట్ ఆస్తేయ అంటే ఇది కూడా మనస వాచ కర్మన దొంగతనము, ఎలాంటి దొంగతనాలు చేయకపోవడము ఆస్తేయ. నెక్స్ట్ అపరిగ్రహ అంటే అనవసరంగా ఎంత లిమిట్ ఎంత కావాలో అంత మాత్రమే పెట్టుకోవడం, అన్నెసెసరీగా అనవసరంగా ఎక్కువగా కూడబెట్టుకోకపోవడము అపరిగ్రహ. అండ్ బ్రహ్మచర్య అంటే ఇంద్రియాలను కంట్రోల్లో ఉంచుకోవడం సార్, మన ఇంద్రియాలను కంట్రోల్లో ఉంచుకోవడం, అది బ్రహ్మచర్యం. నెక్స్ట్ సెకండ్ వన్ నియమాస్ సార్. నియమాస్ అంటే సెల్ఫ్ డిసిప్లైన్ సార్. నియమాస్ అంటే సెల్ఫ్ డిసిప్లైన్. ఇందులో వచ్చి 5 ఉంటాయి సార్. శౌచ అంటే వచ్చి ప్యూరిటీ అంటే ఇంటర్నల్ గా అండ్ ఎక్స్టర్నల్ గా ప్యూరిఫై చేయడము శౌచ సార్. శౌచ ఆఫ్టర్ సంతోష అంటే మనం హ్యాపీనెస్ సార్, హ్యాపీనెస్. సంతోష ఈజ్ నథింగ్ బట్ హ్యాపీనెస్. అండ్ థర్డ్ వన్ తపస్సు అంటే మనం ఏదైనా ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నప్పుడు ఆ లక్ష్య సాధనను ఛేదించేంత వరకు నిద్రపోకుండా దానికోసమే కష్టపడము తపస్సు సార్. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది అంటే ఏపీజే అబ్దుల్ కలాం కూడా చెప్పారు సార్, నిద్రలో వచ్చేది కళ కాదు, మనకి నిద్ర లేకుండా చేసేదే కళ, డ్రీమ్ అనేసి ఏపీజే అబ్దుల్ కలాం కూడా ఇదే చెప్పారు సార్. సో అది వచ్చి తపస్సు తర్వాత స్వాదేయ సార్. స్వాదేయ అంటే అంటే ఇక్కడ సెల్ఫ్, నేను అని. అధ్యాయ అంటే స్టడీ చేయడం సార్, సెల్ఫ్ స్టడీ. నా గురించి నేను తెలుసుకోవడం, నా గురించి నేను తెలుసుకొని చెప్పడము స్వాధ్యాయ. ఈశ్వర ప్రణిధాన అంటే సరెండర్ టు గాడ్. ఆసన పతంజలి వచ్చి మొత్తం 3 ఆసనాలని చెప్పారు సార్. ఇది 3. స్థిరం సుఖం ఆసనం అంటే స్థిరం అంటే స్టడీగా ఉండడం, సుఖం అంటే కంఫర్ట్ గా ఉండడము, ఆసనం అంటే పోస్చర్ సార్. దీని నుండి ప్రయత్న సత్యం అనంత సమాపతిభ్య. ప్రయత్నించే కొద్దీ మనం ఒక ఆసనం వేయాలి అంటే పదే ప్రయత్నించే కొద్దీ ఆసనం వేయడానికి మనము సక్సెస్ఫుల్ గా ఇది చేయగలం. నెక్స్ట్ తతో ద్వంద్వ అనభిఘాత. తత్వద్వంద్వ అంటే డ్యూయల్ గా, కరెక్ట్ మీనింగ్ తెలియదు సార్. తత్వద్వంద్వ అనభిఘాత అంటే ఇక్కడ ఏదైనా సంతోషము సుఖము ఏదైనా కానీ ఈక్వల్ గా తీసుకోవడం అని. తత్వద్వంద్వ అనభిఘాత. ప్రాణస్య ఆయామ ఇది ప్రాణాయామ. ప్రాణాయామ అంటే ప్రాణ ప్లస్ ఆయామ. ప్రాణ అంటే వైటల్ ఫోర్స్, లైఫ్ ఫోర్స్, వైటల్ ఎనర్జీ, లైఫ్ ఎనర్జీ. ఆయామ అంటే ఎక్స్పాన్షన్ అండ్ ఎక్స్టెన్షన్ సార్. అండ్ ఇందులో తస్మిన్ సతి, ఇక్కడ పతంజలి ఒక సూత్ర చెప్పారు సార్, ప్రాణాయామ సూత్ర. తస్మిన్ సతి శ్వాస ప్రశ్వాస యోగోర్గతి విచ్ఛేద అని సూత్ర చెప్పారు సార్. ఇందులో ఇందులో వచ్చి మొత్తం 3 ఉన్నాయి సార్. ప్రాణాయామ మొత్తం 3 ఉన్నాయి. అవి రేచక, పూరక అండ్ కుంభక. రేచక, పూరక అండ్ కుంభక సార్. రేచక అంటే ఎక్సలేషన్, పూరక అంటే ఇన్హలేషన్, కుంభక అంటే స్టాపేజ్ ఆఫ్ బ్రీతింగ్ సార్. మళ్ళీ ఇందులో వచ్చి కుంభకాల్లో మళ్ళీ 3 ఉన్నాయి సార్. ఆటోమేటిక్ స్టాపేజ్ ఆఫ్ బ్రీతింగ్, సారీ, బాహ్య కుంభక, అంతర కుంభక, ఆటోమేటిక్ స్టాపేజ్ ఆఫ్ బ్రీతింగ్ 3 ఉన్నాయి సార్. ప్రత్యాహార అంటే వచ్చి ఇక్కడ
బహిరంగ యోగా అంతరంగ యోగా రెండిటికి బ్రిడ్జి లాంటిది ఈ ప్రత్యాహార అంతరంగ యోగా అంటే ధారణ ధ్యాన సమాధి ఇవి 3 అంతరంగ యోగాస. ఇవి రెండిటికి అంటే ఈ బహిరంగ యోగాకి అంతరంగ యోగాకి బ్రిడ్జి లాంటిది ప్రత్యాహార. సో నెక్స్ట్ ప్రత్యాహార తర్వాత ధారణ అంటే వచ్చేసరి ఇక్కడ జనరల్ గా మన మైండ్ లో రకరకాల సబ్జెక్టులు తర్వాత వాటికి రకరకాలైనటువంటి దానికి సంబంధించి రకరకాలైనటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఒక్కొక్క సబ్జెక్ట్ కి ఒక్కొక్క రకాలకు డిఫరెంట్ టైప్ ఆఫ్ సబ్జెక్ట్స్, ఆ డిఫరెంట్ టైప్ ఆఫ్ సబ్జెక్ట్స్ కి రకరకాలైనటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి ఇనిషియల్ స్టేజ్ లో. ఎప్పుడైతే మనము ఫోకస్ అనేది కాన్సన్ట్రేషన్ అనేది పెడతామో పెట్టిన తర్వాత ఒక సబ్జెక్ట్ కి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆలోచనలు, ఒక సబ్జెక్ట్ కి సంబంధించి దానికి సంబంధించి మాత్రం డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆలోచనలు వస్తుంటాయి. థ్యాంక్ యూ సార్.